ఇక బులెటిన్ లో డీటెయిల్ చూద్దాం. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మున్సిపల్ కార్యాలయానికి 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకోగా మెజార్టీ స్థానాలు తామే గెలిచామని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో ఓట్ల ఆధారంగా అక్రమంగా అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు బీఆర్ఎస్కే దక్కాలని 9 మంది కౌన్సిలర్లు తమ వైపే ఉన్నారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఇప్పటికే 2025లో వరంగల్లో ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఓటును పరిగణలోకి తీసుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. తొర్రూరులో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయానికి 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకోగా మెజార్టీ స్థానాలు తామే గెలిచామని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో ఓట్ల ఆధారంగా అక్రమంగా అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్ చెప్పండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మున్సిపాలిటీ అంటే తొర్రూరుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ పార్టీకి 7 మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు అయితే విజయం సాధించారు. దీనికి సంబంధించి అక్కడ హంగు ఏర్పడింది. ఎందుకంటే 9 సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ అక్కడ చైర్పర్సన్ అయితే ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇటీవల కాలంలో గతంలో అంటే ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా కడియం కావ్య గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా అయితే దీనికి శ్రీకారం చుట్టారు. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియల్ తొర్రూరుకు మళ్ళీ అక్కడ అప్లై చేసుకోవడంతో తనకు కూడా అక్కడ ఓటు వేసే అవకాశం అయితే కల్పించారు. ఖచ్చితంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అదే విధంగా ఈ కడియం కావ్య 9 ఓట్లతోటి చైర్పర్సన్ ఎన్నుకోవడానికి అయితే ముందుకు వెళ్లారు. ముందుకు వెళ్లిన క్రమంలో అక్కడ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న దృశ్యాలైతే ఆ విజువల్స్ లో మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే 9 మంది కౌన్సిలర్లను తీసుకొని ఆ యొక్క కౌన్సిల్ హాల్లకు వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్న పోలీసులు దయాకర్ రావును అయితే బయటికి పంపడంతో అక్కడనే ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ
చైర్పర్సన్ ఎన్నుకునేది బీఆర్ఎస్ పార్టీ, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అండబలంతో లేకుంటే ఆ గుండాలతో అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ అయితే స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఇది ఆ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ చైర్పర్సన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏర్పాటు చేయాలి, కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా దీనికి సంబంధించి కడియం కావ్యకు ఎలా ఇస్తారని అయితే ఇక్కడ ఆ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే మైబాద్ కలెక్టర్ కి అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్యలో అయితే వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా యశస్విని రెడ్డి అదే విధంగా కడియం కావ్య మీరు ప్రజలతోటి మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అయితే ఇప్పటికే వీరైతే హెచ్చరించారు. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.